అవేవీ కూడా లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ఆత్మీయతను చూపిస్తున్న ఈవేళ మీ అందరి ఆప్యాయతలకు ఆత్మీయతలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరుగా హృదయపూర్వకంగా గుర్తుపెట్టుకుంటున్నాను. ఇవాళ ఉన్నప్పుడు కూడా నన్ను అడిగినది ఒక్కటి, అన్నా పక్కన కర్ణాటకలో బోయల్ని ఎస్టీలుగా చూస్తా ఉన్నారు, కానీ మా దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మమ్మల్ని బీసీలుగా చూస్తా ఉన్నారు. మాకున్న కోరిక ఎస్టీలుగా మమ్మల్ని కూడా ఇస్తే, ఎస్టీలుగా మమ్మల్ని చేర్పిస్తే మా పిల్లలు కూడా బాగా చదువుకోగలుగుతారు, మా పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు కూడా మంచి చదువులు అందుబాటులోకి వస్తాయి. ఖచ్చితంగా ఎస్టీలో చేర్పించే విధంగా మన విధంగా చర్యలు తీసుకుని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఈ ఎస్టీలుగా చేర్పించే విషయంలో నేను ఖచ్చితంగా ఒకటైతే చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రిగా మనం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లో ఎస్టీలుగా చేరుస్తూ ఉన్న తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని మాత్రమే. ఆ తర్వాత దేవుడిని అందరం కలిసికట్టుగా గట్టిగా ప్రార్థించాలి. ఆ కేంద్ర ప్రభుత్వం కూడా మన 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 అవసరంతోనే బ్రతికే కేంద్ర ప్రభుత్వం అక్కడికి రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ కేంద్ర ప్రభుత్వం మీద కూడా తర్వాత ఒత్తిడి తీసుకుని వచ్చి ఖచ్చితంగా ఎస్టీలుగా ఇక్కడ చేర్పించే కార్యక్రమంలో గట్టిగా కృషి చేస్తామని చెప్పి మాత్రం హామీ ఇస్తాము. ఇది ఒక్కటే కాదు, ఈ ప్రాజెక్టు ఇవాళ 85% పూర్తయింది అంటే అది కారణం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ హండ్రీ అన్న ప్రాజెక్టు ఇవాళ 85% పూర్తయింది. ఇవాళ కాలంలో నువ్వు కేటాయించిన నిధులు 200 కోట్లు. ఆ 200 కోట్లు కరెంటు బిల్లులకు కూడా సరిపోవడం లేదు. ఇక హంద్రీనియా ప్రాజెక్టు పనులకు నువ్వు ఏం కేటాయింపులు చేశావు? ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కట్టారు కాబట్టి, ఆయన ప్రాజెక్టు కట్టారు కాబట్టి 85% పనులు పూర్తయ్యాయి కాబట్టి నువ్వు వచ్చి కొరవ తిప్పావు కాబట్టి నీకు బాగుపోవాలని చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా చెప్పండి. ఇవాళ ఆ ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే చేసేట్టుగా నాకైతే కనపడడం లేదు. ఆ ప్రాజెక్టు కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని మాట్లాడాల్సి వస్తే, ఒకటే 4 మాటలు మాట్లాడాల్సి వస్తే, ఏ రైతులను అడిగినా, ఏ డ్వాక్రా అక్క చెల్లెమ్మని అడిగినా, చదువుతున్న ఏ పిల్లాడిని అడిగినా కూడా చెప్పే మాటలు ఒకటే, అన్నా చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తారని చెప్పి రైతన్నలు మోసం చేశాడు. అన్నా డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తారని చెప్పి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మోసం చేశాడు. అన్నా ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నాడు, అందరినీ మోసం చేశాడన్నా. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే 2000 రూపాయలు ప్రతి ఇంటికి పంపిస్తాను అని చెప్పాడన్నా, అది మోసం చేశాడన్నా అని చెప్పి ప్రతి పిల్లలు చెప్తాడు. అన్నా
చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాల్సి వస్తే చెప్పాలి. ఒక్కరు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ మా మోసాన్ని వదిలేసే పరిస్థితి రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వస్తేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం మంచి ఏదైనా సంపాదించుకునేదానికి అవకాశం ఉంటుంది. దానికోసం అందరం కలిసికట్టుగా ఒక్కటేగా ఒక్కటే చంద్రబాబు నాయుడు గారి మెడలు వచ్చేనా సరే ఎన్నికల ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఇవాళ కూడా చెరగని చిరునవ్వుతో ఇక్కడ ఎటువంటి కార్యక్రమం లేకపోయినా ఇంతటి ఆత్మీయతను చూపిస్తున్న ఇవాళ మీ అందరి ఆత్మీయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి మరొకసారి పేరు నాకు కృతజ్ఞతలు